హాయ్ అండి, మీ మళ్ళీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం దొండకాయ నిమ్మకాయ కారం చేసి చూపించానండి మీకు. ఇది నేను ఒక కేజీ దొండకాయలు తీసుకున్నానండి నేను. అలాగే అందులో కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపించాను. ఒక పెద్ద స్పూను పొట్నాల పప్పు అండి, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, ఇలా ఒక స్పూను నువ్వులండి, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ కళ్ళుప్పు. తర్వాత చూడండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 10 మిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. పులుపు మీరు ఎక్కువ తినేలా ఉంటే 2 వేసుకోండి, తక్కువ తింటారనుకుంటే ఒక కాయ పిండుకోండి సరిపోద్ది. ఇది తయారీ విధానం చూపించాను. ముందుగా మనం దొండకాయలు కడిగేసుకుని కట్ చేసుకుందామండి, తర్వాత మీకు చూపించానండి. మళ్ళీ అన్నీ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా మూకుడు పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాం. ఇలా గుత్తుల కింద కోసేసుకోండి. దొండకాయ నిమ్మకాయ కారానికి ఇలా కట్ చేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ముందుగా కొంచెం నూనె పోసుకుందాం, కొద్దిగా మిరపకాయ వేసేస్తున్నాను. వేగిపోయినాయండి, ఇలా తీసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మినపప్పు వేయించేసుకుందాం. ధనియాలు వేసేసుకుందాం, జీలకర్ర, అవన్నీ కలిపి వేయించేసుకుందామండి. ఇప్పుడు అందులోనే నువ్వుపప్పు వేసేసుకుందాం. ఇదిగోండి, వేగిపోయినాయి. ఇలా 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకున్నాం. ఇందులోనే పొట్నాల పప్పు కూడా వేసేసుకున్నాం. ఒక వేపు వేపితే లాస్ట్ వేసుకోవాలి, అది మొత్తం వేగిపోయాక. పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయి, ఇప్పుడు ఇందులో తీసేసుకుందాం. చూడండి, మళ్ళీ మూకుడు పెట్టుకుందామండి. కొంచెం ఎంత వద్దు, కొంచెం ఒక డ్రాప్ నూనె. ఉల్లిపాయలు కోసుకున్నాం, కట్ చేసేసుకున్నాం కదండి. ఇవి కొంచెం పచ్చిపోయే వరకు కొంచెం వేయించుకుందాం. ఇవి కూడా మిక్సీ పడదామండి. చల్లారేకాయ మిక్సీ పట్టుకొని లాస్ట్లో ఇవి కూడా కొంచెం మరుమరుగా మిక్సీ పట్టేసుకుందాం. చాలండి, ఇలాగా వేగిపోయింది. చల్లారేక ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ చల్లారే లోపల మనం దొండకాయలు ఉడికించుకోవాలండి. ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని దొండకాయలు ఉడికించేసుకుందాం. అందులో ఒక డ్రాపు ఇలాగా నూనె పోసుకోండి. ఇదిగోండి, ఇందులో చిన్న బెల్లం ముక్క వేసి దొండకాయలు ఉడికించుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, ఎంతో వద్దండి. ఇలాగ కళ్ళుప్పు వేసి కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుందాం కాయలు. ఇలాగ ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుని ఉంచుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాం మనం. ఇప్పుడు అందులో చిన్న అల్లం ముక్క అండి, ఎంతో కాదు, చిన్న ముక్క వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. కళ్ళుప్పు కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి, కూడాలన్నీ మిక్సీ ఇలా పట్టేసుకున్నాం. ఇందులోనే ఉల్లిపాయ కొంచెం వేయించుకున్నాం కదా, ఇవి వేసి మరుమరుగా పెట్టేసుకుందాం. పసుపు కూడా ఇందులోనే వేసేసుకుందామండి. ఉల్లిపాయ కూడా వేసి పెట్టేసుకున్నాం అందులో. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకుందాం. ఇదిగోండి, గింజలు తీసేసుకుని ఇలాగ నిమ్మరసం ఇందులో, నేనైతే ఒక కాయ పిండుకుంటున్నాను. ఇలా గింజలు వస్తే తీసేసుకోండి. మీకు పులుపు తినేదాన్ని పెట్టి ఒక నిమ్మకాయ అయితే సరిపోద్దండి 1/2 కేజీ కాయలకి ఇందులోను. ఇదిగోండి, నిమ్మరసం పిండేసుకుందాం. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీకు ఉడికిపోయినాయండి. 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం. ఇలా చాలు, ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇలా వడపోసేసుకుందాం. ఇందులో ఈ చల్లారేటప్పటికి మనం కొంచెం
మజ్జిగ సారుకి రెడీ చేసుకుందామండి. కొంచెం మజ్జిగ సారు తీసుకుందాం. చారు కానీ ఇలా కూర వండుకున్నప్పుడు చారు కానీ మజ్జిగ సారు కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. కొంచెం మజ్జిగ సారు తాలింపు పెట్టుకుందాం. ఈ చల్లారుతాయిలోగా ఇదిగోండి మిక్సీ పట్టేసుకుని ఇందులో పెట్టుకున్నాం పేస్ట్. ఉల్లిపాయ అన్నీ కూడా అయ్యి తర్వాత ఇవ్వండి దొండకాయలు ఉడకబెట్టేసుకున్నాం కదా, చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇందులో పెట్టుకుందాం. ఒక కాయలో ఇలా పెట్టేసుకోండి. సేమ్ మనం గుత్తి వంకాయలు పెట్టినట్టు పెట్టేసుకోండి ఇలాగా. ఇదిగోండి మొత్తం కాయలన్నీ ఇలా పెట్టేసుకున్నాం. కొంచెం అడుగుని చెక్క ముక్క ఉంటే అవి కొంచెం పేస్ట్ మిగిలితే వేసి ఇలా కలిపేసానండి. పొట్టలు వేసేసుకున్నాం. మూకుడు పెట్టుకున్నామండి. పొయ్యలు పెట్టేసుకున్నాం. కొంచెం నూనె పోసుకుందాం. ఇంకా కరివేపాకు వేసేసుకుందామండి ఇలాగా. తర్వాత మిరపకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు 2 తీసుకుందామండి. పైన పొడిని చల్లుకుందాం. 2 ముక్కలు తీసేసుకుని ఇందులో దొండకాయలు వేసేసుకుందాం. ఇదిగోండి వేసేసుకున్నాం. ఇందులోనూ కొంచెం ఇలా తిరగా మరగా వేసుకుంటా ఉంటే కాయ వేసుకుంది. ఇలా తిరిగేసుకుందాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. కొంచెం మనకి చిరిగిపోయిన ముక్కలు ఉన్నాయి కదండి, కొంచెం పేస్ట్ కలుపుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని ఇలా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి మళ్ళీ ఇలా తిరగేసుకున్నామండి. చూసుకుని వేసుకున్నాం. ఇలాగా సిమ్లోనే పెట్టుకున్నాం కదా. మళ్ళీ ఒక్కొక్క 5 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం. చూద్దామండి. మగ్గిపోయిందండి. మనం ఇందులో ఎక్కడ వాటర్ పోయలేదండి, అసలు నీళ్ళు వాడలేదు. మనం నూనెతోటే మగ్గిపోద్దండి. నూనె సరిపోద్ది. మనం తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా తీసేసుకుందాం. ఇలా కొంచెం అడుగున అంటుకున్నా కానీ ఇలాగ పిండి తీసేసుకోవచ్చండి. ఇలా మనం అన్నంలో కలుపుకోవచ్చు. కొంచెం అంటుకున్న మూకుడికి ఇలా తీసేసుకోండి. తీసేసుకుని చూడండి, నిమ్మకాయ మీకు కావాలంటే మళ్ళీ పైన పిండుకోవచ్చు. ఒక సెక్క ముక్క వేపించుకున్నాం కదండి, ఇది ఇలా పొడి కింద ఇలా వేసేసుకోండి పైన. చూడండి, ఇది మనకి ఇది రెడీ అయిపోయింది. దొండకాయ నిమ్మకాయ కారం రెడీ అయిపోయిందండి. ఇందులో మజ్జిగ సారు చేసుకుందామండి. మనం ఏదో చారైనా మజ్జిగ సారైనా ఏదో ఒకటి ఉండాలి. ఇగురు కూర కాబట్టి మనం మజ్జిగ సారు చేసుకున్నాక మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి మజ్జిగ సారు చేసుకుందాం. కొంచెం పలిసిన మజ్జిగ కొట్టేసుకుందాం. కొంచెం పలుసుగా ఉంటే బాగుంటుందండి మజ్జిగ. అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ కోసేసుకున్నాం. చిన్న ఉల్లిపాయ అండి, పెద్దది అక్కర్లేదు. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. పోపు సివింతానండి. మజ్జిగ సారి మనకు చాలా ఈజీగా అయిపోద్ది కదండి. కొంచెం నూనె పోసుకుందాం. మజ్జిగ సారి ఇందులో వేసేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకున్నాం ఆల్రెడీ. మనం పోపు వేసుకోవాలి. చిన్న మెంతులు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఎక్కువ వేపించండి. ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ వేసేసుకున్నామండి. కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు ఇలా కొంచెం చింపుకుండా వేసుకోండి. ఇలా నలుపుకొని వేసుకోండి.
అంటే పసుపు ఎక్కువ వద్దు, వేసేస్తాను. కొంచెం ఇంకో కూడా వేసుకుందామండి ఇందులోను, కొంచెం సరిపోద్ది. ఇందులో తాలింపు వేసేసుకుందామండి ఇప్పుడు. ఇదిగో అండి దొండకాయ నిమ్మకాయ కారం మజ్జిగ సారునండి ఈరోజు మన వంట. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్లో చెప్పండి.